ఒక కంపెనీలో 4 సంవత్సరాల పాటు ఆ హిందూ అమ్మాయిలు ప్రతిరోజు భయంగా ఆఫీస్కి వెళ్లేవాళ్ళు. ఉద్యోగం మానేద్దాం అంటే మంచి సాలరీ, మంచి ఉద్యోగం, అలా ఎలా వదిలేయాలని భరిస్తున్న ఉద్యోగం చేసేవారు. ఒక రోజు పోలీసులు మఫ్టీలో ఆ ఆఫీస్కి వెళ్లారు. అప్పుడు అర్థమైంది పోలీసులకి లోపల ఏం జరుగుతుందో. ఇది జరిగింది మహారాష్ట్రలోని నాసిక్ లో ఉన్న టీసీఎస్ కంపెనీలో ఉన్న బీపీఓ యూనిట్ లో. ఆ ఆఫీస్ లో దాదాపు 300 మంది లేడీస్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. అందులో చాలా మంది 18 నుండి 25 సంవత్సరాల వయసున్న హిందూ అమ్మాయిలు. పేద హిందూ కుటుంబాల నుండి వచ్చిన అమ్మాయిలనే స్పెషల్ గా టార్గెట్ చేశారు. వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. ఈ కంపెనీలో అన్ని పొజిషన్ లో ఎక్కువగా ముస్లిం అబ్బాయిలు ఉండేలాగా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేస్తున్నారు కొంతమంది జిహాదీగాళ్లు. ఆ ఆఫీసులో జరుగుతున్న దారుణాలని ఒక అమ్మాయి నాసిక్ పోలీసులకు చెప్పి బాధపడింది. వెంటనే ఏసీపీ సందీప్ మిట్కే అనే ఒక పోలీసు ఒక మహిళా టీం ని ఏర్పాటు చేశాడు. ఆ 7 మంది మహిళా పోలీసులు మఫ్టీలో నాసిక్ లో ఉన్న టీసీఎస్ ఆఫీస్ లో ఎంప్లాయీస్ గా వెళ్లారు. వారు ఎంప్లాయీస్ లా యాక్ట్ చేస్తూ ఆఫీస్ లో ఒక మీటింగ్ కి అటెండ్ అయ్యారు. అక్కడ ఒక టీం లీడర్ మహిళా ఉద్యోగులతో మిస్బిహేవ్ చేస్తూ చెప్పరాని చోట తాగుతూ మఫ్టీలో ఉన్న పోలీసులు కనిపించాడు. వెంటనే ఈ పోలీసులు లేచి ఎగిరి తన్ని వాడి చేతులు వెనక్కి విరిచి మరీ అరెస్ట్ చేశారు. ఇదంతా చూస్తున్న కొంతమంది జిహాదీగాలు గొడవకు దిగారు. తర్వాత వాళ్ళకి అర్థమైంది ఇది స్ట్రింగ్ ఆపరేషన్ అని. ఇదంతా చూసిన 7 మంది హిందూ అమ్మాయిలు వెంటనే ముందుకు వచ్చారు. రోజంతా సెక్సువల్ హెరాస్ చేస్తున్నారని, ఉద్యోగం మానేద్దాం అంటే మళ్ళీ ఉద్యోగం రాదు అనే భయంతో అటు ఉద్యోగం వదిలేయలేక ఈ హింస 4 సంవత్సరాల నుంచి పడుతున్నామని, చాలా మంది అమ్మాయిలను మతం మార్చారని, మారకపోతే ఉద్యోగం పోతుందని భయపడి చాలా మంది మతం మారిపోయి ముస్లిం అబ్బాయిల్ని పెళ్లి చేసుకున్నారు అని, మతం మారమని రోజు ఖురాన్ చదువుతూ ఆఫీసులోనే ప్రార్థన చేయాలని, బీఫ్ తింటే టీం లీడర్ గా ప్రమోట్ చేస్తామని ఒక పక్క నవ్వుతూనే ఏం తెలియనట్టు జోక్ చేస్తున్నట్టుగా ప్రవర్తించేవాళ్ళు అని, ఒంటరిగా టీ తాగుదామని ప్యాంట్రీకి వెళ్తే ఇక అంతే వెంటనే అక్కడికి ముస్లిం అబ్బాయిలు వచ్చి చెప్పలేని చోట తాగుతుంటారని, ఈ విషయాన్ని వాళ్ళ హెచ్ఆర్ నిదా ఖాన్ అనే అమ్మాయికి చెప్తే ఇవన్నీ కామన్, నచ్చితే ఎంజాయ్ చేసుకో, ఏ ముస్లిం అబ్బాయిలు నీకు నచ్చరా అంటూ హేళన చేస్తూ మాట్లాడేదట. ఈ విషయం బయటకు చెప్తే మీ పరువే పోతుంది లేదా ఉద్యోగం మానే అని చెప్పేది అని ఈ బాధిత అమ్మాయిలు పోలీసులకు చెప్పారు. అరెస్ట్ అయిన టీం లీడర్ల మొత్తం కూడా ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ కురేషి, రజా మీమన్, తౌసిక్ అత్తర్, మొహమ్మద్ దానేష్ షేక్ వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. ఒకడు మాత్రం పరారీలో ఉన్నాడు. హెచ్ఆర్ మేనేజర్ నిదా ఖాన్ కూడా అరెస్ట్ అయింది. ఆమె కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. 40కి పైగా సీసీటీవీ ఫుటేజ్ క్లిప్స్ ని చూస్తున్నారు. ఇందులో చాలా మంది అమ్మాయిలని అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వీడియో క్లిప్లు పోలీసులకు దొరికాయి. అలాగే కొన్ని వాయిస్ రికార్డులు కూడా కొంతమంది అమ్మాయిలు పోలీసులకు ఇచ్చారు. ఇంకా ఇలాంటి మరెన్నో ఎవిడెన్స్ ఇస్తున్నాయని పోలీసులు చెప్పారు. మరింత మంది బాధితులు ముందుకు రావచ్చని పోలీసులు ఎక్స్పెక్ట్ చేసి ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా విడుదల చేశారు. ఈ జిహాదీగాళ్ళందరికీ ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్యాంగులకు వేసే ఒక సీరియస్ చట్టమైన మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ అనే కేసు వేశారు. ఇలాంటి పరిస్థితులు కేవలం టీసీఎస్ అనే కంపెనీలోనే కాదు, ఇన్ఫోసిస్, మహీంద్రా టెక్ కంపెనీలో కూడా ఉన్నాయని చాలా మంది కామెంట్స్ లో చెప్తున్నారు. మరి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ చాలా పెట్టుకోండి.